वेंकटेशाय। श्रीरामचंद्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीकः निरंतरं मंगళమాతనోతు। కోరిన కోరికలు ప్రసాదించేటటువంటి కల్పవృక్షము వంటివాడు, సమస్త కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, లోకపూజ్యుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 151వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దీనరక్షకుడు అఖిల వినతుడు దేవదేవుడు రాముడు అనేటటువంటి కీర్తనను శ్రీమతి తీర్థం తేజోవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శరణాగత వత్సలుడు వేదవేద్యుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుని స్తుతించేటటువంటి కీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 14 सर्ग श्लोक पारायणं तथा श्री धन्वन्तरि मंत्र पारायणं च
అన్యోన్యసాహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తదంతఃపురమాసాద్య వ్యతిచక్రామతం జనం వసిష్ఠః పరమప్రీతః పరమర్షిర్వివేశ చ. వశిష్ఠ మహర్షి అయోధ్యానగరంలో ప్రవేశించినటువంటి తీరుని వర్ణిస్తూ ఉన్నారు. ఒక ప్రక్కన రాజాంతఃపురంలో కైకేయి దశరథులు వారి మాటలు కొనసాగాయి. మరి ఆ సందర్భంలో దశరథుడు ఇంకా రామచంద్రమూర్తిని వనవాసానికి పంపక తప్పడం లేదు, ధర్మవాసానికి నేను బద్ధుణ్ణైపోయాను అని చెప్పి అనుకుంటూ రామ పట్టాభిషేకానికే ఇంకా నిర్ణయం చేసినట్లుగా, రామ వనవాసానికే నిర్ణయం చేసినట్లుగా, మరి రామ పట్టాభిషేకాన్ని ఆపటానికే నిర్ణయం చేసినట్లుగా తలచుకుని మరి ఈ విషయాన్ని రాముడికే తెలియజేయండి ముందు అని చెప్పి కైకేయి చెప్పగా తీవ్రమైనటువంటి కోపంతో ఏమీ చేయలేనటువంటి సంకట స్థితిలో ఉన్నటువంటి దశరథ మహారాజు ఆ విధంగా అక్కడ బాధపడుతూ ఉండగానే తెల్లవారింది. మరి రామ పట్టాభిషేక సమయం సమీపించబోతున్నది. అందుకని వశిష్ఠ మహర్షి చక్కగా ప్రాతకాలంలో సరయూ నదిలో స్నాన సంధ్యావందనాదులన్నీ కూడా అక్కడ సరయూ నదీ తీరంలో ముగించుకుని తన శిష్యులతో కలిసి పట్టాభిషేక సంభారములన్నింటినీ కూడా చేబూని మరి అయోధ్యానగరంలోకి ప్రవేశించి అయోధ్యాపుర వీధులలో వస్తూ ఉంటే అంతటా కూడా పండగ వాతావరణం కనిపిస్తున్నది. ప్రతి ఇంట్లోనూ కూడా పండగగా గోచరిస్తున్నది. మరి అనేకమైనటువంటి ధూపములు, దీపములు, గంధములు, అదేవిధంగా అనేకమైన అలంకరణలు, పతాకములు, ఒకటేమిటి అక్కడ సంబరములు అంబరమని అంటుతున్నట్లుగా మరి అంత ఆనందంగా అందరూ కూడా గడుపుతూ ఉన్నారు. రామాభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి అదేవిధంగా ఇతర దేశముల నుండి వచ్చినటువంటి ఆ ప్రజలు, జనులందరూ కూడా ఆనందోత్సాహాలతోటి రామాభిషేకం కోసం సిద్ధమవుతూ ఉన్నారు. అలంకరించుకుని ఉన్నారు కొంతమంది, అలంకరణ చేసుకునేవారు కొంతమంది, బయలుదేరేవాళ్ళు కొంతమంది. ఇలా అంత కోలాహలంగా ఉంటే అందరినీ చూసుకుంటూ పట్టాభిషేకానికి కావలసినటువంటి అనేకమైన సంభారములన్నీ తమ శిష్యులతోటి కలిసి తీసుకుని వస్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి. మరి ఆ రాజవీధిలో సందడినంతా కూడా చూస్తూ అంతఃపురం, రాజాంతఃపురం దగ్గరికి వచ్చారు. ఎత్తైనటువంటి పెద్ద రాజప్రాసాదం, రాజు యొక్క అంతఃపురం, దాని ముందు ఎత్తుగా ఉన్నటువంటి మెట్లు, ఆ మెట్ల ముందు పెద్ద పెద్ద వేదికలు. అంటే రాజును చూడటానికి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఆ వేదికల దగ్గర ఉంటే
వేదిక దగ్గర ఫలానా వారు మీకోసం వేచి ఉన్నారండి అని చెప్పి ఆ ప్రతిహారి కానివ్వండి ఎవరైనా వెళ్ళి లోపల రాజుగారికి తెలియజేస్తే వారి యొక్క అనుమతితోటి అంతఃపురంలోకి ప్రవేశింపజేస్తారు. మరి ఒక్కసారి చూడండి, అక్కడ పెద్ద అంతఃపురము, రాజా అంతఃపురము, ఎత్తుగా ఉన్నటువంటి మెట్లు, ఆ మెట్ల పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద 2 పెద్ద వేదికలు. ఆ వేదికల దగ్గరకి ఆ వశిష్ఠ మహర్షి తమ శిష్యులతో పాటు విచ్చేశారు. అదిగో అల్లంత దూరంలో రాజాంతఃపురం ఎత్తుగా కనిపిస్తూ ఉన్నది. వేదిక దగ్గరకు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే తదంతఃపురమాసాద్య వ్యతిచక్రామతం జనం అంటూ పరమర్షి అయినటువంటి, సహజంగా ఇంతకుముందు అనుకున్నాం 6 రకాలైనటువంటి ఋషులలో బ్రహ్మర్షి, మహర్షి, పరమర్షి, శృతర్షి, కాండర్షి, రాజర్షి అని ఈ విధంగా క్రమేణ ఆవరాహ అని ఈ విధంగా బ్రహ్మర్షి అనేవాడు సమున్నతమైనటువంటి స్థానము. దాని తర్వాత నుంచి క్రమక్రమంగా ఈ విధంగా 6 ఋషులు, 6 రకాలైనటువంటి ఋషులు ఉంటారు అని. మరి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షిని పరమర్షి అని చెప్పడంలో ఇక్కడ ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అంటే, జనుల యొక్క ఆనందాన్ని చూచి తాను కూడా పరమానందాన్ని పొందినటువంటి వాడు ఆ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు అని చెప్పే ఉద్దేశంతో పరమర్షి, గొప్ప మహర్షి అయినటువంటి, గొప్ప ఋషి అయినటువంటి బ్రహ్మర్షి అయిన తర్వాత అంతకు మించిందేమీ లేదు. అంతకు మించినటువంటి గొప్పవారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఋషులలో సమున్నతమైనటువంటి బ్రహ్మను పొందినటువంటి పరమాత్మ ఎందే లగ్నమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారు బ్రహ్మ ఋషులు. మరి అటువంటి బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహర్షిని పరమర్షి అని సంబోధించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అంతటి ఆనందాన్ని పొందాడు అని. అందుకనే పరమర్షి ఋషులలో శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠ మహర్షి పరమప్రీత, మిక్కిలి ఆనందించినటువంటి వాడై. ఎందుకు ఆనందించాడు అంటే, ఆయన యొక్క మనస్సు అంత సున్నితమైనటువంటిది. ఇతరుల యొక్క ఆనందాన్ని చూచి తాము ఆనందించగలిగేటటువంటి మనస్సు కలిగిన వారిది అది చాలా సున్నితమైనటువంటి, అదేవిధంగా కోమలమైనటువంటి, సానుకూలమైనటువంటి మనస్సు అంటారు. అలాగే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూస్తే అక్కడ ఏ దుఃఖం జరిగిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, కానీ అవతల వారు బాధపడుతున్నారు అంటే అప్రయత్నంగా వీరి కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూడలేకపోవటం, పరదుఃఖ అసహిష్ణుత్వం అని అంటారు. అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని సహించలేకపోవటము అంటారు. ఇది కూడా మహాత్ముల యొక్క లక్షణం. ఇతరుల యొక్క సంతోషాన్ని చూసి ఆనందించడము, ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి బాధపడటం అనేది మహాత్ముల యొక్క లక్షణం. అందుకనే ఇక్కడ ఆ అయోధ్య నగరంలో ప్రజలందరి యొక్క ఆనందాన్ని చూస్తూ ఉంటే వశిష్ఠ మహర్షికి కూడా బ్రహ్మానందము కలుగుతూ ఉన్నది. అందుకనే పరమప్రీత, మిక్కిలి సంతోషించినటువంటి వాడై తదంతఃపురం ఆసాద్య, ఆ రాజాంతఃపురం దగ్గరకి చేరుకుని తం జనం యతిచక్రామ. మరి ఆ రాజాంతఃపురం దగ్గరికి వెళితే అంతఃపురం ఎదురు కూడా అల్లంత దూరంలో ఆ రాజాంతఃపురం కనిపిస్తూ ఉంటే అంతటా కూడా జనసముద్రంలాగా ఉన్నది. పూర్వం కూడా మనం అనుకున్నాం, ఆ రాజవీధులలో రాముని యొక్క అంతఃపురంలో రాముని చేత వ్రతోపవాస నియమములను ప్రారంభించి చేయించి దశరథ మహారాజు దగ్గరకు వస్తున్నటువంటి వశిష్ఠ మహర్షి జన సముద్రంలా ఉన్నటువంటి ఆ రాజవీధులలో ఏదో నౌకతో వస్తున్నట్లుగా వస్తున్నాడు అని, ఆయన రథంలో వస్తూ ఉంటే నౌకలో వస్తున్నట్లుగా ఉన్నది అని చెప్పి వాల్మీకి మహర్షి వర్ణించారు. ఏమిటి విశేషము అని అంటే, నౌక కనుక వస్తూ ఉంటే నీళ్లు ఆ విధంగా పక్కకి తప్పుకుంటాయి, మళ్ళా నౌక వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు మళ్ళీ కలిసిపోతాయి. అదేవిధంగా ఆ రాజవీధులలో రథంలో వశిష్ఠ మహర్షి వస్తూ ఉంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో జనసముద్రంలో ఉన్నటువంటి ఆ జనులందరూ కూడా తప్పుకుంటూ ఉన్నారు. మరలా రథం వెళ్ళిపోగానే అందరూ ఆనందంతో కలిసిపోతూ ఉన్నారు. ఆ విధంగా సముద్రంలో, నదిలో నౌక వస్తున్నట్లుగా, నౌకలో ఒక రాజు వస్తున్నట్లుగా మరి ఆ రాజవీధులలో రథములో వశిష్ఠ మహర్షి విచ్చేశారు అని చెప్పి మనం పూర్వం వర్ణించుకున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ రాజవీధులలో వశిష్ఠ మహర్షి ఈ సంభారములన్నీ కూడా చేబూని శిష్యులతో పాటు వస్తూ ఉంటే జనులందరూ ఆయన చూసి తప్పుకుంటున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత మరలా కలిసిపోతూ ఉన్నారు. జనసముద్రంలా ఉన్నది. మరి అంత ఆనందంతో, ఆనందోత్సాహాలతో ఉన్నారు. మరి వారందరినీ కూడా
వ్యతిచక్రామ వారందరినీ దాటుకుంటూ వారి యొక్క ఆనందాన్ని వశిష్ఠ మహర్షి ఆస్వాదిస్తూ వివేశచ ఆ రాజాంతఃపురానికి ముందు ఉన్నటువంటి వేదికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎత్తైనటువంటి వేదికల దగ్గరికి వశిష్ఠ మహర్షి తన శిష్య బృందముతోటి ఆ పట్టాభిషేకం చేయటానికి కావలసినటువంటి సంభారములతోటి వచ్చేశాడు అక్కడికి. మరి లోపల దశరథుని యొక్క పరిస్థితి ఏమో వేరే రకంగా ఉన్నది, మరి బయట అయోధ్యానగరంలో అంతఃపురం బయట ఉన్నటువంటి పరిస్థితి మరో రకంగా ఉన్నది. మరి అక్కడికి వచ్చేసేటప్పటికీ ఇంతలో ఆ వశిష్ఠ మహర్షికి మరొకరు కనిపించారు ఆ అంతఃపురం దగ్గరికి వెడుతూ. ఎవరు అంటే సత్వపశ్యత్ వినిష్క్రాంతం సుమంత్రం నామ సారథిం ద్వారే మనుజసింహస్య సచివం ప్రియదర్శనం. వశిష్ఠ మహర్షి వచ్చేంతలోపే వశిష్ఠ మహర్షి చక్కగా తెల్లవారుజామున ఈ స్నాన సంధ్యావందనాదులు కానిచ్చుకుని అవన్నీ తీసుకుని వస్తూ ఉంటే ఇంతలోనే ఆ రాజాంతఃపురం దగ్గరికి సుమంత్రుల వారు విచ్చేశారు. అదే చెబుతున్నారు, సహా తూ ఆ వశిష్ఠ మహర్షి మనుజసింహస్య ద్వారే వినిష్క్రాంతం. మనుజసింహస్య మానవ శ్రేష్ఠుడైనటువంటి మనుజశ్రేష్ఠుడైనటువంటి నరశ్రేష్ఠుడైన ఆ దశరథ మహారాజు యొక్క ద్వారే వినిష్క్రాంతం, ఆ ద్వారం దగ్గరకు వస్తున్నటువంటి ద్వారం దగ్గరకు వినిష్క్రాంతం తన ఇంటి దగ్గర నుంచి వస్తున్న అంటే సుమంత్రుల వారు తన భవంతి నుండి దశరథ మహారాజు యొక్క ఆ అంతఃపురం దగ్గరికి చాలా హడావిడిగా ఆయన వస్తూ ఉన్నారు. ఆ వచ్చేవారు కూడా ఏదో సామాన్యంగా రావటం లేదు, ఆయన చక్కటి అలంకరణ చేసుకుని. అదేమిటండి ఆయన అలంకరించుకోవటం ఎందుకు, చాలా భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు అని అంటారు. సహజంగా మన ఇంట్లో కానివ్వండి లేకపోతే మన ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయంలో కానీ ఏదైనా ఉత్సవం జరుగుతూ ఉన్నదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనం కూడా చక్కటి అలంకరణ చేసుకుని ఆనందోత్సాహాలతోటి హడావిడిగా అక్కడికి వెడుతూ ఉంటాం. అదేవిధంగా మరి రాముని యొక్క పట్టాభిషేకము అంటే అందరికీ పండగే. అందువలన ఆ సుమంత్రుల వారు దశరథ మహారాజుకి సారథి అయినటువంటి వాడు, దశరథ మహారాజుకి ఆంతరంగికుడు, దశరథునికి మంత్రి అయినటువంటి వాడు. చూడండి, సహజంగా మంత్రి అయినటువంటి వాడు సారథ్యం చేయటానికి ఒప్పుకోడు. అసలు సారథిని మంత్రిగా ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే మంత్రి అంటే రాజుతో సమానమైనటువంటి వాడు, రాజు కాస్త కిందవాడైనప్పటికీ రాజుతోటి మంతనములు చేస్తూ మంత్రాంగం చేస్తూ సలహా ఇచ్చేంతటి స్థాయి కలిగినటువంటి వాడు. మరి సారథి అంటే రాజు యొక్క రథాన్ని నడిపేటటువంటి వాడు. అయినప్పటికీ ఇక్కడ సుమంత్రుల వారిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే చూడండి, ఇక్కడ అదే చెబుతున్నారు. మరి ఆ వశిష్ఠ మహర్షి అంత రాజాంతఃపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికే రాజాంతఃపురం దగ్గరికి తన ఇంటి నుంచి ఆ సుమంత్రుల వారు తన ఇంటి నుంచి హడావిడిగా వస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారు, ప్రియదర్శనం, చక్కటి చూడటానికి చాలా ఆనందంగాను ప్రియంగా కనిపిస్తున్నారండి. ఏమిటండి ఆయన ఎప్పుడూ ప్రియంగానే మాట్లాడతారు కదా, గొప్పవాడు సాత్వికుడు కదా అంటే ఆ మాట వాస్తవం. సుమంత్రుడు సాత్వికుడు మహాత్ముడు. అయితే ఈ రోజు ఉన్నటువంటి విశేషం ఏమిటంటే రామ పట్టాభిషేకంతో ఉండటం, రామ పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది అనే ఉద్దేశంతో రోజు కంటే కూడా ఒక విభిన్నమైనటువంటి చక్కటి తలపాగా లాంటి కిరీటము, పట్టు వస్త్రములు, ఈ విధంగా అన్నీ కూడా ధరించినటువంటి వాడై ప్రియదర్శనం, చూసేటటువంటి చూపరులను ఆకర్షించేటటువంటి రూపంతో ఉన్నటువంటి వాడై పట్టాభిషేక సంరంభములలో పాల్గొనడానికి నూతనమైనటువంటి చక్కటి అలంకరణను ధరించినటువంటి వాడై సిద్ధమైన సచివం. ఏమన్నారు, దశరథ మహారాజుకి సచివుడు అని చెప్పి దశరథుని వద్ద దృష్టిర్జయంత విజయ అని మొదలు పెడుతూ 8 మంది దశరథ మహారాజుకి మంత్రులు ఉన్నారు. ఆ 8 మంది మంత్రులలోనూ కూడా సుమంత్రుల వారు ఒకరు. పైగా సుమంత్రుల వారు దశరథ మహారాజుకి చాలా ఆంతరంగికులు, స్నేహితుడు. అదేవిధంగా ఆయనతోటి తన ఆంతరంగికమైనటువంటి విశేషాలను కూడా చర్చించేంతటి చనువు కలిగినటువంటి వారు. మరి అటువంటి వారైన సచివం, మంత్రి అయినటువంటి వాడు, అలాగే సారథిం, సారథి కూడా అయినటువంటి వాడు అని అన్నారు. అంటే దశరథ మహారాజుకి మంత్రికి సారథిగా కూడా ఉన్నటువంటి సుమంత్రం నామ, సుమంత్రుడు అనే మహాత్ముడిని అపశ్యత్ వశిష్ఠుల వారు అక్కడ చూశారు. మరి ఆయన
చక్కటి అలంకరణతోటి హడావిడిగా ఆ రాజాంతఃపురం దగ్గరికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే వెంటనే వశిష్ఠుల వారు ఆయన్ని చూశారు. చూసి తమువాచ మహాతేజా సూతపుత్రం విశారదం వశిష్ఠ క్షిప్రమాచక్ష్వ నృపతేర్మామిహాగతం. ఆ ఎదురుగా రాజాంతఃపురం ముందు వేదికల వద్ద వశిష్ఠుల వారు తమ శిష్య బృందంతో వచ్చి ఉన్నారు. మహాతేజాహ, గొప్ప తేజస్సు కలిగినటువంటి బ్రహ్మవర్చస్సుతోటి వెలుగొందుతూ ఉన్నటువంటి ప్రకాశమానంగా ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి విశారదం, బుద్ధిమంతుడైనటువంటి వాడు. సూతపుత్రం, సారథ్యమే వృత్తిగా కలిగినటువంటి సూతుని యొక్క కుమారుడైనటువంటి వాడు. సూతులు అంటే సహజంగా రాజులకి సారథ్యం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సూతులు అంటారు. వారి యొక్క వృత్తి సారథ్యం అన్నమాట. అంటే సారథ్యాన్ని చేయడమే, ఆ రథములు నడపటమే వారి వృత్తి. పైగా వారిలో ఉండేటువంటి విశేషాన్ని చెబుతారు నిఘంటువులలో. రాజుకి పరమ విశ్వాసపాత్రులుగా ఉంటారు అని అర్థం. విశ్వాసపాత్రులు అంటే అర్థం ఏమిటండి? రాజుగారంటే ఎప్పుడూ కూడా తనతో పాటు ఉంటూ సారథ్యం చేస్తూ ఉండేటటువంటి వారికి రాజుగారి యొక్క రహస్యములు, ఆంతరంగికమైనటువంటి విషయములు కూడా ఆ సారథ్యం చేసేవారికి తెలుస్తాయిట. అయినప్పటికీ కూడా ఈ చెవితో ఉన్నటువంటి వాటిని ఈ చెవితో వదిలిపెట్టడమే తప్ప, ఇదిగో రాజుగారికి వాళ్ళ ఆవిడికి ఈరోజు గొడవైంది తెలుసా, ఆవిడ చెంబుతో కొట్టింది తెలుసా అని చెప్పి ఈ విధంగా ఆ రాజుగారి యొక్క ఆంతరంగిక విశేషాలు ఈ సారథ్యం చేసేవాడికి తెలిసినప్పటికీ ఇలా బయట ప్రచారం చేయటము, లేకపోతే రాజుగారిలో ఉన్నటువంటి ఏవైతే బలహీనతలు ఉంటాయో వాటిని ప్రచారం చేయటము, రాజుగారిలో ఉన్నటువంటి బలములు ఏవైతే ఉంటాయో వాటిని ప్రచారం చేయటము, ఇటువంటివేమీ చేయకుండా తన పని ఏదైతే ఉందో దానిని మాత్రమే చేస్తూ, ఏమిటి తన పని? సారథ్యం చెయ్యటము, రాజుగారు చెప్పినటువంటి చోటకి తీసుకువెళ్ళడము, తీసుకురావటము. ఈ విధంగా రాజుగారికి విశ్వాసపాత్రులుగా, పరమ విశ్వాసపాత్రులుగా ఉండేటటువంటి వారు ఆ సూత వంశంలో జన్మించినటువంటి వారు. వారిని మాత్రమే సారథులుగా పెట్టుకుంటారట. ఎందుకంటే వారి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వారు విశ్వాసపాత్రులుగా ఉంటారు. తమ ప్రాణములను నర్పించి అయినా సరే తమ సారథ్యంతో రాజుకి సహాయం చేసినటువంటి వారు, రాజుగారికి అదునుగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని సూతులు అని అన్నారు. అటువంటి సూత వంశంలో జన్మించినటువంటి వాడైన, పరమ విశ్వాసపాత్రుడైనటువంటి వాడైన సూతపుత్రం, ఆ సూతపుత్రుడైనటువంటి ఆ సుమంత్రుడిని చూశారు. సుమంత్రుల వారు కూడా వశిష్ఠ మహర్షిని చూడంగానే వెంటనే నమస్కరించేశారు. ఎందుకు అంటే వశిష్ఠ మహర్షి ఆ వంశ గురువు, మరి ఆయనని మించినటువంటి వారు ఇంకెవరూ లేరు కదా. అందుకనే వెంటనే గురుం దృష్ట్వా సముత్తిష్ఠేత్ అభివాద్య కృతాంజలి అని అన్నట్లుగా గురువు గారిని చూచిన వెంటనే అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాలి అని చెప్పి, అంతేగాని అక్కడికి వెళ్ళి ఏదో భేషజములు చూపించకూడదు. గురువును చూశాము అంటే ముందు నమస్కరించాలి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేశారు. ఆ విధంగా సుమంత్రుల వారు వశిష్ఠుల వారికి నమస్కరించగా ఆ సుమంత్రులతోటి ఇహమాం నృపతే క్షిప్రం ఆచక్ష్వ. సుమంత్ర, ఇక్కడకు నేను వచ్చినట్లుగా ఈ రాజాంతఃపురం ముందు ఉన్నటువంటి వేదిక దగ్గరకు వశిష్ఠ మహర్షిని అయినటువంటి నేను నా శిష్య పరివారంతో వచ్చినట్లుగా నృపతేహే, దశరథ మహారాజుకి క్షిప్రం ఆచక్ష్వ, వెంటనే తెలియజేయవయ్యా అని చెప్పి ఇతి ఉవాచ అని సుమంత్రుల వారితోటి పలికారు. ఎందుకు అంటే సుమంత్రుడు దశరథ మహారాజుకి అత్యంతమో సన్నిహితుడు, అత్యంతమో ఆప్తుడు, ఆంతరంగికుడు. అందుకని ఎవరికి చెబితే వెంటనే పని అవుతుందో అటువంటి వారితో చెప్పాలి. కావున వశిష్ఠ మహర్షి ఆ సుమంత్రుల వారితోటి నేను ఇక్కడికి నా శిష్య పరివారంతో పట్టాభిషేక సంహారములతోటి వచ్చి ఉన్నట్లుగా దశరథ మహారాజుకి తెలియజేయవయ్యా అని చెప్పి ఆ దశరథ మహారాజు యొక్క సారథి మంత్రి అయినటువంటి సుమంత్రుల వారికి తెలియజేస్తూ ఇంకా ఏమని చెబుతున్నారు, ఎలా వచ్చాను అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఏమిటి? దశరథుడికి తాను సర్వ విధాల
అన్ని రకాలుగాను సిద్ధంగా ఉన్నాను రామ పట్టాభిషేకం చెయ్యటం కోసం అనే విషయాన్ని కూడా తెలియజేయాలి కదా. ఊరికినే వచ్చాను అంటే కాదు కదా, ఎలా వచ్చాను, ఎన్ని ఏర్పాట్లతో వచ్చాను అని తెలియజేస్తే తద్వారా దశరథ మహారాజు కూడా దానికి తగ్గట్లుగా త్వరగా సిద్ధపడి రామాభిషేకం చేయటానికి సంసిద్ధమవుతాడు. అందుకనే చెబుతున్నాడు, ఇమే గంగోదక ఘటా సాగరేభ్యశ్చ కాంచనా ఔదుంబరం భద్రపీఠం అభిషేకార్థమాహృతం. మరి పట్టాభిషేకానికి పూర్వదినమయందే వశిష్ఠ మహర్షి వామదేవాదులతోటి అదేవిధంగా తన శిష్యులతో కూడా కొన్ని సిద్ధం చేయండి అయ్యా పట్టాభిషేకానికి కావలసినటువంటివి అని చెప్పారు. వాటినన్నింటినీ వారు సిద్ధం చేశారు. మరి అవన్నీ కూడా తీసుకుని ఇప్పుడు రాజభవనం దగ్గరికి, రాజాంతఃపురం దగ్గరికి వచ్చారు కదా, వాటి గురించి చెబుతున్నారు. కాంచనాహ బంగారుమైనటువంటి కలశములతో ఉన్న ఇమే సాగరేభ్య ఆహృతా ఇమే గంగోదకాహ. ఇదిగోండి బంగారమయమైనటువంటి కలశములతో తీసుకువచ్చినటువంటి సాగరముల జలములు, సప్త సాగరముల నుండి తీసుకువచ్చినటువంటి తీర్థములు ఇదిగోనయ్యా ఇక్కడ ఈ వేదిక మీద ఇక్కడ అమర్చాము. ఇమే గంగోదకాహ అని అన్నారు. ఇదిగో మరొక పక్కన సువర్ణమైనటువంటి కలశములలో ఉంచబడినటువంటి గంగోదకను, గంగానది యొక్క జలములు ఇవిగో అని అన్నారు. చూడండి, మనకు ప్రతి చోట కూడా ఎక్కడైనా సరే స్నానము అన్నా ప్రోక్షణ అన్నా ఏదైనా సరే వెంటనే గంగానదిని తలుచుకుంటారు. ఎందుకు అంటే అసలు గంగానదికి అర్థం చెబుతూనే గమయతి ప్రాపయతి జ్ఞాపయతివా భగవతః పదం యా శక్తి సా గంగా అని అంటారు. ఏ శక్తి అయితే భగవంతుణ్ణి చేర్చుతుందో, భగవంతుణ్ణి మన మనస్సులోకి చేర్చుతుందో, అంటే ఏమిటి, భగవద్ధ్యానం చేసేటటువంటి బుద్ధిని మనలో ప్రేరేపిస్తుందో, భగవంతుని యొక్క పాదముల వద్దకు మనల్ని చేర్చుతుందో, మోక్షదాయినిగా ఏదైతే ఉంటుందో ఆ శక్తిని గంగా అని చెప్పి అన్నారు. గమ్యతే ప్రాప్యతే మోక్షార్థిభి యాసా గంగా అని. మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు ఏ నదిలో స్నానం చేయటం వల్ల, ఏ జలముల యొక్క స్పర్శతోటి భగవంతుణ్ణి చేరుకుంటారో అటువంటిది గంగా అని చెప్పి అన్నారు. మరి పట్టాభిషేకంలో ఆ గంగా నది జలములతోటి అభిషేకం చేయటం ద్వారా మరి సమస్తమైనటువంటి దురితములు కూడా ఉపశమించి సకల అభ్యుదయములు కూడా కలుగుతాయి అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇదిగో బంగారు కలశములతో తీసుకువచ్చినటువంటి గంగాజలములు ఈ పక్కన ఉంచాము. ఇదం అభిషేకార్థం ఔదుంబరం భద్రపీఠం. ఇదిగోనయ్యా పట్టాభిషేకం చేయటానికి రాముడిని కూర్చుండబెట్టి, ఆ సీతారాములని కూర్చోబెట్టి పట్టాభిషేకంలో అభిషేకం చెయ్యటం కోసము అని చెప్పి ఔదుంబరం అంటే మేడికర్ర, ఆ మేడి చెక్కతో చేసినటువంటి భద్రాసనం, ఎత్తైనటువంటి ఆ సింహాసనం కూడా ఈ ప్రక్కనే ఉన్నది. ఆహృతం సిద్ధం చేసి తీసుకువచ్చాను అని అన్నారు. ఇవన్నీ ఎందుకండి అని అంటే, ఇంతకు పూర్వం కూడా మనం చెప్పుకున్నాం, పట్టాభిషేకం యొక్క విధిలో పూర్వదినము ఎందే ఈ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి క్రియాకలాపములన్నీ కూడా ప్రారంభించి అంకురారోపణ మొదలైనవన్నీ కూడా చేసి తర్వాత రోజు ప్రాతకాలంలో మరలా ఈ పుణ్యాహవచనాది కార్యక్రమాలన్నీ కూడా చేసి ఒక వేదిక యందు అగ్నిని కల్పించి ఆ రాజసూయాది యాగములలో వినియోగించేటటువంటి మంత్రములు ఏవైతే ఉంటాయో ఆ మంత్రములతోటి యజ్ఞయాగాదంటే హోమములన్నీ కూడా చేసిన తర్వాత ఆ ప్రాతకాలంలో, అంటే హోమములు చేయడానికంటే ముందే ప్రాతకాలంలో ఎవరికైతే పట్టాభిషేకం చేస్తారో ఆ దంపతులకి మంగళస్నానములన్నీ కూడా చేయించి వారి చేత బంగారము, రత్నములు, పుష్పములు, మంగళద్రవ్యములు వీటన్నింటినీ కూడా వారి చేత తాకించి, అందుకే చూడండి గమనించవలసింది, మనం ఏదైనా పూజ మొదలు పెట్టినప్పుడు పురోహితుల వారు అక్కడ ఉన్నటువంటి పళ్ళెల్లో పూలు, కొబ్బరికాయ, అక్షతలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా పెట్టి అమ్మా వీటిని తాకండి అని అంటారు. ఎందుకు అంటే ఆ మంగళద్రవ్యములు తాకటం వలన ఆ మంగళ లక్షణములు ఏవైతే ఉన్నాయో, శుభకరమైనటువంటి లక్షణములు అవన్నీ కూడా వీరిలోకి చేరతాయి. అలా చేరడం ద్వారా వారి యొక్క శరీరము, మనస్సు కూడా పవిత్రమవుతుంది. తద్వారా
పూజ చేసేటటువంటి ఆ అధికారము యోగ్యత వస్తాయి. ఇది ఒక ప్రయోజనం అయితే, రెండవ ప్రయోజనము వారికి తాకించి ఆ ద్రవ్యములతోటి పూజ చేయడం ద్వారా వారు స్వయంగా చేసినటువంటి ఫలం అనేది ఆ యజమానులకి కూర్చున్నటువంటి దంపతులకు వస్తుంది. అందుకనే మనం ఏదైనా పూజ చేస్తున్నా యజ్ఞం చేస్తున్నప్పటికీ కూడా ఒక్కసారి ఆ మంగళ ద్రవ్యములను ఆ యజమానుల చేత ఆ దంపతుల చేత తాకిస్తారన్నమాట. అదేవిధంగా స్పర్శ చేయిస్తారు. అలాగే ఇక్కడ పట్టాభిషేకం చేసుకోబోయేటటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారి చేత ఈ రత్నములు, బంగారము, అదేవిధంగా కుసుమములు, మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో గంధ పుష్పాదులు, వీటినన్నిటినీ కూడా ఒక్కసారి తాకించిన తర్వాత వారిని భద్రపీఠం మీద కూర్చోబెట్టాలి. మరి ఒక పక్కన వేదికను కల్పించి మరి రాజసూయాది యాగములకు ఉపయుక్తమైనటువంటి మంత్రములతోటి అక్కడ హోమాది కార్యక్రమములను నిర్వర్తించిన తరువాత భద్రపీఠం మీద, సర్వతోభద్ర మండలం మీద బంగారు కలశములు, వెండి కలశములు, రాగి కలశములు, మృత్తికా కలశములు అని చెప్పి అన్ని రకాలైనటువంటి కలశములతో ఆయా దేవతలను ఆవాహన చేసి ఆ కలశములలో తీర్థములో దేవతలను ఆవాహన చేస్తారు. అలా ఆవాహన చేయబడినటువంటి మంత్రపూరితమైనటువంటి జలములతోటి ఆ ఔదుంబర పీఠం మీద, ఔదుంబరం అంటే మేడి సింహాసనం ఏదైతే ఉంటుందో పెద్ద భద్రాసనం, ఆ భద్రాసనం మీద దంపతులను కూర్చోబెట్టి ఈ సర్వతోభద్ర మండలం మీద ఉంచినటువంటి కలశములతోటి వారికి అభిషేకాన్ని చేస్తారు. అంటే వారి శిరస్సు మీద ఆ నీటిని ఉంచి అభిషేకం చేస్తారు. మొదటగా ఎవరు చేయాలి అంటే 8 మంది కన్యలతోటి ఈ అభిషేకాన్ని చేయిస్తారు. ఆ తర్వాత మిగతా సామంతులు, వీళ్ళు రాజులు, ఆ తర్వాత చివరికి పురోహితుల వారు చివరిగా అభిషేకం చేసి ఆయన యొక్క గోత్రనామాలు ఇవన్నీ కూడా చెప్పి అముకనామ రాజాభవ అని చెప్పి ఆయన్ని రాజుగా ప్రకటిస్తారట. మరి ఈ విధంగా ఈ అభిషేకం చేసిన తర్వాత వారికి ఆ తిలకాన్ని దిద్ది నూతన వస్త్రములన్నీ కూడా ధరింపజేసి మరి యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టి అప్పుడు కిరీటాన్ని ధరింపజేసి ఛత్రచామరాదులు వీటినన్నింటినీ కూడా రాజోపచారములన్నింటినీ కూడా చేస్తారట. ఇది సామాన్యంగా చక్కగా ఆ పట్టాభిషేక విధిలో ఉన్నటువంటి విశేషములు. మరి ఆ పట్టాభిషేక విధిలో ఉన్న సర్వ కార్యములను కూడా చెయ్యాలి అంటే ఆ సంభారములన్నీ కూడా కూర్చాలి కదా. అందుకనే ఇక్కడ వశిష్ఠ మహర్షి పట్టాభిషేకానికి ఉపయుక్తమైనటువంటి సర్వ సంభారములను కూడా సిద్ధపరిచాలనే విషయాన్ని దశరథ మహారాజుకు తెలియచేయవయ్యా అని సుమంత్రుల వారితో అంటూ, ఇదం అభిషేకార్థం ఔదుంబరం భద్రపీఠం, ఇదిగో రాముడికి అభిషేకం చేయటం కోసం, రాముడిని కూర్చుండబెట్టి అభిషేకం చేయటం కోసం ఇదిగో మేడి చెక్కతో చేయబడినటువంటి ఒక ఆసనము, ఎత్తైనటువంటి ఆసనము ఆహృతం సిద్ధం చేయబడిందయ్యా. అంతేకాదు మనకు 34వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు కూడా ఒకే అన్వయంగా శ్లోకాలు వెళతాయన్నమాట. సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ క్షౌద్రం దధి ఘృతం లాజా దర్భా సుమనసః పయః. పట్టాభిషేకోపయుక్తమైనటువంటి ద్రవ్యాల గురించి చెబుతూ సర్వబీజాని సకల ధాన్యములను కూడా తీసుకువచ్చామయ్యా. గంధాశ్చ వివిధ గంధములు, వివిధాని రత్నాని చ అనేకమైనటువంటి రత్నములు కూడా తీసుకువచ్చాము. ఇంతకుముందు అనుకున్నాం కదా రత్నములను తాకిస్తారు అని. ఆ రత్నములను తాకటం ద్వారా శరీరంలో ఉన్నటువంటి కల్మషములన్నీ కూడా పోతాయని అనుకున్నాం కదా. మరి ఆ విధంగా అనేకమైనటువంటి రత్నములను, పైగా రమయతి హర్షయతీతి రత్నం అని అంటారు. దేనిని ధరించడం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరి ఆనందంగా ఉండగలుగుతామో దానిని రత్నము అని అన్నారు. అందుకనే రత్నములను మణులను ధరించడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం అన్నమాట. అంతేకాదు అదేవిధంగా వేటితో అయితే వ్యాపారం చేయటం ద్వారా ఆ వ్యాపారం చేసినటువంటి వాడు అమితమైనటువంటి ధనాన్ని పొందగలుగుతాడు, దానిని కూడా రత్నము అని చెప్పి 2 రకాలుగా అర్థం చెప్పారు. ధనార్థినో జనాసర్వే రమంతే అస్మిన్ ఇది రత్నం అని అన్నారు. ధనాన్ని బాగా సంపాదించుకునేటువంటి వారు రత్నముల యొక్క వ్యాపారం చేస్తారు అని చెప్పి అంటున్నారు. మరి ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి కల్మషములను పోగొట్టి మనస్సుకు ప్రశాంతతను చేకూర్చేది, ఆనందపరిచేది కావున
రత్నము అన్నారు. మరి అటువంటి అనేకమైనటువంటి రత్నములు క్షౌద్రం అంటే తేనె అని అర్థం. క్షుద్రము అంటే చాలా అల్పమైనటువంటిది అని అర్థం. మరి అల్పమైనటువంటి జీవి నుండి అధికమైనటువంటి మధురాన్ని ఇచ్చేటటువంటిది అనే అర్థంలో క్షౌద్రము అని ప్రయోగించారు. అంటే ఏమిటి? అల్పమైనంటే ఈగలు, తేనెటీగలు, అంటే జుంటి తేనీగలు ఏవైతే ఉంటాయో ఆ అల్పమైనటువంటి ఈగల నుండి వచ్చేటటువంటిది కావున అవి సమకూర్చేది కావున క్షౌద్రము అని అన్నారు. అది తేనె అని అర్థం అన్నమాట. ఆ విధంగా తేనె, దధి పెరుగు, ఘృతం నెయ్యి, లాజాహ పేలాలు అని. మరి తేనె, పెరుగు, నెయ్యి వీటిని ఏం చేస్తారండి అంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి వైదిక కర్మలో ఒక సుముహూర్తం సమీపించబోతున్నది అంటే ఆ సందర్భంలో వాతపిత్త కఫదోషములేవి కూడా లేకుండా, ఆ ప్రకోపములేవి కూడా లేకుండా ప్రశాంత చిత్తముతో ఉండాలి అంటే ఆ సందర్భంలో మధుపర్కము అనేది సమర్పిస్తారు. అందుకనే వివాహంలో కూడా చూడండి, సుముహూర్తానికి ముందు, కన్యాదానానికి ముందు ఆ మధుపర్కాన్ని వరుడికి సమర్పిస్తారు. అంటే అది ఒకటి వరుడికి మర్యాదపూర్వకంగా రాచమర్యాదలు చేయటం అనేది ఒక ఉద్దేశ్యము అయితే, ఆ శరీరంలో మనస్సులోనూ ఎటువంటి వికారములు లేకుండా ప్రశాంత చిత్తముతోటి ఆ సుముహూర్తాన్ని నిర్వహింపజేయటం అనేది మరి ఒక ఉద్దేశ్యం. అందుకనే అక్కడ మధుపర్కాన్ని సమర్పిస్తారు. మరి ఆ మధుపర్కంలో ఏమిటి? ఘృతము, దధి, అదేవిధంగా తేనె వీటిని కలిపి మధుపర్కాన్ని తయారు చేస్తారు. అందుకనే వాటిని కూడా సిద్ధం చేసామయ్యా అని అంటూ క్షౌద్రం, దధి, ఘృతం, లాజాహ పేలాలను కూడా సిద్ధం చేశామన్నారు. ఏమిటండి పేలాలు? వాటితో ఉపయోగం ఏమిటి అని అంటే, ఒకటి హోమంలో యజ్ఞం చేసేటప్పుడు అగ్నిహోత్రునికి సమీపించడం అనేది ఒక ప్రయోజనము అయితే, రాజు అయినటువంటి వాడికి ఆ రాచమర్యాదలో భాగంగా పేలాలను అలా అక్షతలలాగా చల్లటము అని చెప్పి అలా అనేది ఒక రాచమర్యాద అన్నమాట. ఆచారాలజైరివ పౌరకన్యా అని రఘువంశంలో కూడా చెబుతారు. అంటే ఏమిటి? ఆ పౌరకన్యలు, అంతఃపుర స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పేలాలను రాజు మీద చక్కగా పూలు చల్లినట్లుగా చల్లుతారట ఆ పట్టాభిషేకంలో. మరి అందుకోసమని చెప్పి పేలాలు ఇవన్నీ కూడా సిద్ధం చేశాము. దర్భాహ పవిత్రమైనటువంటి దర్భలను వినియోగించడం ద్వారా ఆ ద్రవ్యములు, ఆ కార్యము, ఆ వైదిక కర్మ కూడా పవిత్రమవుతుంది అని చెబుతారు. అందుకనే దర్భలు సుమనసహ పూలు అని చెప్పారు. పువ్వులను కూడా సిద్ధం చేశారని. మరి ఆ పువ్వులలో కూడా జాజి పువ్వులకు సుమనసహ అని అర్థం ప్రత్యేకంగా చెబుతారు. సహజంగా సుమనసహ అంటే పువ్వులు అని అర్థము, అందులోనూ కూడా జాజిని సుమనసహ జాజి పూలు అని చెప్పారు. కావున జాజి మొదలైనటువంటి పుష్పములు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పములన్నింటినీ కూడా సిద్ధం చేసి తీసుకొచ్చామయ్యా అని ఈ విధంగా పట్టాభిషేకంలో వినియోగించేటటువంటి ప్రతి ద్రవ్యాన్ని కూడా ఉట్టంకిస్తూ ఇవన్నీ కూడా మేము చెప్పాము అని అంటూ అష్టౌచ కన్యా రుచిరా మత్తశ్చ వరవారణ అష్టౌచ కన్యా రుచిరా మత్తశ్చ వరవారణ చతురశ్వో రథశ్రీమాన్ నిస్త్రింశోధనురుత్తమం. మరి ఇంతకుముందు పట్టాభిషేక విధులు అనుకున్నాం కదా. మొదటగా 8 మంది కన్యలతోటి అభిషేకం చేయిస్తారు. ఆ ఔదుంబర పీఠం మీద ఆ రాజుగారిని, యువరాజుని కూర్చుండబెట్టి కన్యలతోటి మొదట అభిషేకం చేయిస్తారనుకున్నాం కదా. మరి అభిషేకం చేయడానికి 8 మంది కన్యలు కూడా సిద్ధంగా తీసుకువచ్చాము అంటూ రుచిరాహ అందమైనటువంటి సుగుణవతులైనటువంటి అష్టౌ కన్యాశ్చ 8 మంది కన్యలను, పద్మినీ జాతి స్త్రీలను, మత్తః వరవారణశ్చ మదించినటువంటి ఏనుగుని. మరి మదించిన ఏనుగు ఎందుకండి అని అంటే, పట్టాభిషేకం అయిన తర్వాత రాజవీధులలో ఆ రాజుగారికి ఊరేగింపులాగా చక్కగా రాజవీధులలో అందరికీ కూడా దర్శనమిస్తూ అందరినీ కూడా తాను చూడటము అనే ఉద్దేశంతో ఆ రాజు ఏనుగునెక్కి ఊరేగుతారు. అందుకనే కదా ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావతారణం అని చెప్పి దశరథ మహారాజు వద్ద అయోధ్యాపుర ప్రజలందరూ కూడా కోరుకున్నారు కదా. మరి ఆ విధంగా
రాముడిని పట్టాభిషేకం తరువాత ఊరేగించడానికి మత్తః వరవారణ, మదించినటువంటిది, కేవలం మదించి ఎత్తుగా ఉంటే కాదు ప్రయోజనము, అది శ్రేష్టమైనది, మాట వినేది అయి ఉండాలి. అందుకనే మత్తః మదించినటువంటిది, వరహ శ్రేష్టమైనటువంటిది, మాట వినేది అయిన, వారణశ్చ శ్రేష్టమైనటువంటి ఏనుగు శత్రుంజయము అనే ఏనుగు అని చెప్పి పెద్దలు మనకు తెలియజేశారు. అలా శత్రుంజయం అనే పేరు కలిగినటువంటి ఏనుగుని, చతురశ్వ రథ 4 అశ్వములతో కూడినటువంటి రథము అన్నారు. రథంలో కూడా అనేక రథాలు ఉన్నాయి. ఆ అనేక రథాల్లో కూడా పుష్యరథము అని అంటారు. ఈ విధంగా ఊరేగింపులకు, అలాగే పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆ రాజుని మాడవీధులు అంటే రాజవీధులలో తీసుకురావడానికి వినియోగించే రథాన్ని పుష్యరథము అని అంటారు. ఆ పుష్యరథానికి 4 గుర్రములు కట్టి ఉండాలి అని. సహజంగా 2 గుర్రాలు కట్టి ఉండొచ్చు, లేకపోతే 6 గుర్రాలు కట్టి ఉండొచ్చు. కానీ ఈ విధంగా రాజును ఊరేగించినటువంటి రథానికి మాత్రము 4 గుర్రాలు కట్టి ఉండటం అనేది విశేషము. అది కూడా పుష్యరథము అని అంటారు. యుద్ధానికి వెళ్ళే రథం వేరేగా ఉంటుంది, ఇలాగా ఊరేగించేటటువంటి రథం వేరే ఉంటుందన్నమాట. అందుకనే చతురశ్వ 4 గుర్రములు కట్టబడినటువంటి రథము, చక్కటి పుష్యరథము. శ్రీమాన్ నిస్త్రింశ శోభాయమానమైనటువంటి ఖడ్గము. ఎందుకు అంటే రాజుకి ఖడ్గాన్ని ఆ సందర్భంలో ఇవ్వటం అనేది ఆ రాచరికపు లక్షణం అన్నమాట. ఇంకో విశేషం ఏమిటి అంటే అనేకమైనటువంటి ఆయుధములు ఉన్నప్పటికీ కూడా రాజుకి మొదటి ఆయుధంగా ఖడ్గాన్ని సమర్పిస్తారట. ఎందుకు అంటే ఆ ఖడ్గం అనేది రాచరికాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఆ రాజులో ఉన్నటువంటి ఆ శౌర్యాన్ని, పరాక్రమాన్ని కూడా పెంపొందిస్తూ ఉంటుంది అని చెప్పి. మరొక విశేషం ఏమిటి అంటే సహజంగా రాజుగారికి వివాహం చేయవలసి వచ్చినప్పుడు, మన పాతకాలంలో పూర్వకాలంలో రాజుకి వివాహం చేయవలసి వచ్చినప్పుడు, ఒకవేళ రాజుగారు కనుక అక్కడ అందుబాటులో కనుక లేకపోతే, ఏ యుద్ధానికో లేకపోతే విదేశానికి వెళ్ళినప్పుడు ఆ ఖడ్గాన్ని అక్కడ పెట్టి వివాహం జరిపించేసేవారు. అంటే ఏమిటి, రాజుకు ప్రతినిధిగా ఖడ్గాన్ని ఉంచడం అనేది కూడా మనకు పురాణాల్లోనూ అదేవిధంగా చరిత్రలోనూ మనకు తెలుస్తూ ఉన్నది. అందుకనే అంతటి గొప్పది కావుననే రాజుగారికి మొదటగా సమర్పించవలసినటువంటి ఆయుధం కావుననే ఆ విషయాన్ని కూడా చెబుతూ శ్రీమాన్ శోభాయమానమైనటువంటి వీరలక్ష్మీప్రదమైనటువంటి, ఇక్కడ శ్రీమాన్ అంటే శోభాయమానమైన, లక్ష్మీప్రదమైన అంటే ఏమిటి, రాజుకి లక్ష్మి అంటే ఆ శౌర్యము, వీర్యము, పరాక్రమము, విజయము అనేదే రాజుకి మొదటి లక్ష్మి. అందుకనే వీరలక్ష్మీప్రదమైనటువంటి నిస్త్రింశ ఖడ్గం ఏదైతే ఉందో అదిగో ఆ ఖడ్గాన్ని కూడా సిద్ధం చేశామయ్యా. ఉత్తమం ధను, మరి రామచంద్రమూర్తి ధనుర్విద్యాపారంగతుడు కావున ఆ రాముడికి ఇవ్వటం కోసం, రాముడికి ధరింపజేయటం కోసం ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి ధనుస్సు కూడా సిద్ధం చేశాము అని చెబుతూ ఈ విధంగా ఆ పట్టాభిషేకానికి కావలసినటువంటి సకల సంభారములను కూడా, సమస్తమైనటువంటి సంభారములను, ఆ పట్టాభిషేకంలో ఉండేటువంటి ఎవరైతే కన్యలు, ఆభరణములు, ఆయుధములు, అలాగే గంగాది జలములు, కుంభములు, వీటన్నిటినీ కూడా తీసుకుని మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని దశరథ మహారాజుకు తెలియజేయవయ్యా అని వశిష్ఠ మహర్షి ఆ రాజాంతఃపురం ముందు ఉన్న ఆ వేదికల వద్ద ఉండి సుమంత్రుల వారికి తెలియజేశారు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తదంతఃపురం ఆసాద్య యతి చక్రామ తం జనం వసిష్ఠః పరమప్రీతః పరమర్షిః వివేశ చ సత్వపశ్యత్ వినిష్క్రాంతం సుమంతం నామ సారథిం
సారథిం ద్వారే తు రాజసింహస్య సచివం ప్రియదర్శనం తమువాచ మహాతేజాః సూతపుత్రం విశారదం వసిష్ఠః క్షిప్రమాచక్ష్వ నృపతేర్మాం ఇహాగతం ఇమే గంగోదకఘటాః సాగరేభ్యశ్చ కాంచనాః ఔదుంబరం భద్రపీఠం అభిషేకార్థం ఆగతం సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ క్షౌద్రం దధిఘృతం లాజాః దర్భాః సుమనసః పయః అష్టౌ చ కన్యారుచిరాః మత్తశ్చ వరవారణః చతురశ్వః రథ శ్రీమాన్ నిస్త్రింశః ధనురుత్తమం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశ సర్గే షట్ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం. స్వభద్రేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీకరస్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైన్మికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా.
यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.